ఈ మధ్య మీరు గమనించే ఉంటారు డిజిటల్ మార్కెటింగ్ అని, సోషల్ మీడియా మార్కెటింగ్ అని, ఏఐ మార్కెటింగ్ అని రకరకాల మార్కెటింగ్ గురించి. ఈరోజు మనం మార్కెటింగ్ గురించి అలాగే మార్కెటింగ్ ఉండేటువంటి టైప్స్ గురించి తెలుసుకుందాము. మార్కెటింగ్ అంటే మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ని ఎవరికి అవసరమో వాళ్ళకి మన దగ్గర ఆ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఉంది అని తెలిసేలా చేయడం. మార్కెటింగ్లో ఇంపార్టెంట్గా 3 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉన్నాయి. అవి ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, 2 డిజిటల్ మార్కెటింగ్, 3 ఏఐ మార్కెటింగ్. ఇది ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తుంది అనుకోండి. వీటిలో మొట్టమొదటిది ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్లో పాంప్లెట్స్, బ్రోచర్స్ పంచడం, ఫ్లెక్స్ బ్యానర్స్ వేయించడం, న్యూస్ పేపర్, టీవీలో యాడ్స్ ఇవ్వడం ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా మాస్ ఆడియన్స్కి తెలియడం కోసం ఇవి యూజ్ అవుతాయి. విలేజెస్లో ఉండే పెద్దవాళ్ళు అలాగే ఏజ్డ్ వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి. తర్వాత డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైతే డిజిటల్ డివైజెస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మొబైల్స్ యూజ్ చేస్తున్నారో లేదా ల్యాప్టాప్స్, ట్యాబ్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు శారీస్ అమ్ముతున్నారు అనుకున్నాం. అయితే శారీస్ ఎవరు కొంటారు? లేడీస్ కదా. కాబట్టి మన యాడ్ ఓన్లీ లేడీస్కి మాత్రమే చూపిస్తాం. ఇట్లా ఏజ్, జెండర్, లొకేషన్ బేస్ చేసుకొని ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. ఇక లాస్ట్ది ఏఐ మార్కెటింగ్. ఏఐ అంటే తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ యూజ్ చేసి చేసే మార్కెటింగ్ని ఏఐ మార్కెటింగ్ అంటారు. అంటే మనం ఏఐ అడిగిన ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా కంటెంట్ని క్రియేట్ చేసి యాడ్స్ కూడా రన్ చేస్తుంది. ఇది ఇంకా అంత బాగా వాడుకలోకి రాలేదు, బట్ స్టిల్ పెద్ద పెద్ద కంపెనీస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కావాలి అనుకుంటే ఇప్పుడే వీడియో సేవ్ చేసుకుని ఫాలో అవ్వండి. మార్కెటింగ్ టైప్స్ అని కామెంట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేస్తాను.